మొత్తానికి కొండపైకి అయితే వచ్చేసాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ అలా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కొండపైన కొన్ని చేపలు అయితే తెచ్చుకున్నాం అనమాట. మేము ఏ విధంగా వాటిని తెచ్చుకొని ఇక్కడ కాలుస్తామో మీకైతే ఈరోజు చూపిస్తాను. ఇంకా పదండి, ఇక మనం తెచ్చుకున్న చేపలను అయితే కోసేద్దాము. కోసేసి చేపలు చేసేద్దాం. ఇంకా పక్కనే బావి అయితే ఉందన్నమాట. ఆ బావి నీళ్ళ సహాయంతో మేమైతే ఇప్పుడు చేపలు శుభ్రంగా కోసేసి శుభ్రంగా కడుక్కొని ఇంకా మనమైతే కొండపైకి వెళ్ళిపోదాము. మనమైతే 2 రకాల చేపలు అయితే తెచ్చుకున్నాము. చూస్తున్నారుగా, ఇదొకటి, అలాగే ఇదొక రకము. ఇప్పుడు ఈ రెండిటిని శుభ్రంగా అయితే పైన బొచ్చు మొత్తం చెలిపేసి శుభ్రంగా కడిగేద్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఇక మనమైతే తెచ్చిన చేపల పైన ఉన్న పులుసు మొత్తం శుభ్రంగా తీసేసామన్నమాట. ఇప్పుడు వీటిని అయితే ముక్కలు ముక్కలుగా కోసేద్దాం. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే గుండెకాయ చూడొచ్చు మీరు దగ్గర నుంచి. అలాగే ఇది వెనకాలది నల్లగా ఉంది కదా, ఇదైతే చేదుగుట్ట అనమాట. ఇది కానీ తిన్నామంటే చేదుగా ఉంటుంది. ఈ చేదుగుట్ట అన్నది మీరు చేపలు చేసేటప్పుడు ఈ చేదుగుట్టను అనేసి తీసి పక్కన పడేయండి, లేకపోతే మీరు తినేటప్పుడు చాలా చేదుగా ఉంటుంది. ఇదైతే ఇంకో అదే కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడొచ్చు మీరు, పిల్ల అనమాట. చేపనైతే మింగేసినట్టుంది. మొత్తం బాగా చిన్న చేప అనమాట. ఇది చిన్న పిల్ల చేపనైతే తినేసినట్టుంది. కోతుంటే ఇలా బయటకు వచ్చిందనమాట. అయితే మొత్తం చేపలు మొత్తం కోసేసి వాటిలో పేగులు మొత్తం వేస్టేజ్ మొత్తం పక్కగా అయితే తీస్తామన్నమాట. ఇంకా మనమైతే కోసుకున్న చేపలను అయితే శుభ్రంగా కడిగేసుకొని ఇంకా మనమైతే కొండపైకి వెళ్ళిపోదాము. కొండపైన అయితే కాల్చి మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక మనమైతే చేపలను కూడా శుభ్రంగా కడిగేసుకున్నాం అనమాట. ఇంకా ఈ చేపల్ని అలాగే కొన్ని అరటాకులు అయితే ఉన్నాయి. ఈ రెండింటిని పట్టుకొని అయితే మనం కొండపైకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మీరు వెనకాల కొండ అయితే కనిపిస్తుంది కదా అక్కడ. ఇప్పుడు మనమైతే ఆ కొండపైకే ఎక్కబోతున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా ఆ కొండపైకి ఎక్కి మీకు అక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తాం. ఇంకా ఆ కొండపైన ఇప్పుడు చేపలను అయితే శుభ్రంగా వండుతామన్నమాట. ఇంకా అక్కడ కలుద్దాం. ఇంకా సరిపోద్దు కదా, ఇంకోటిన్నారు కదా, చిరిగిపోయిన అలా చింపేస్తాం కదా. పట్టుకో.
ఫ్రెండ్స్ మనమైతే మొత్తానికి కొండపైకి అయితే వచ్చేసాం అనమాట. చూడొచ్చు మేము ఆల్రెడీ కొండపైన అయితే ఉన్నాము. మిగతా అంతా చూడొచ్చు, ముందన్నీ చుట్టూ కొండలే, కిందనైతే జీడి తోట, అక్కడైతే చూడొచ్చు అదైతే పామాయిల తోట వేశారు. చూడొచ్చు మీరైతే ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా మనం తెచ్చుకున్న చేపలను అయితే వంటకైతే సిద్ధం చేసేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇక మనమైతే ఈ అరిటాకు ఉంది కదా, ఈ అరిటాకులో మొత్తం వీటికి మసాలా సామాన్లు మొత్తం అయితే తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా వాటిని అయితే చేపలకు పట్టేసి ఇంకా మనమైతే మసాలా కడుక్కోవడానికి ఇంట్లో అయితే వేసేస్తున్నాము తెచ్చినవన్నీనా. చలో అన్నా అబ్బబ్బబ్బా, స్మెల్ అయితే చాలా ఘాటుగా వస్తుందన్నమాట. ఇది వస్తుంటేనే మొత్తం నూరైతే ఊరేస్తుంది. ఇంకా మన చేపలకైతే పట్టించేద్దాం. ఇంకా మొత్తం అయితే కలిపేసుకున్నాను. ఇంకా చేపలకైతే చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేసి ఆ ఘాట్లలోనైతే మనం తీసుకున్న మసాలాను అయితే వేసేద్దాం. ఇంకా అబ్బాబ్బా, ఆ పాముతో ఉంటే నోట్లో నీళ్ళు అనేది ఊరేస్తుంది అనమాట. ఇంకా ఎప్పుడెప్పుడు వీటిని అయితే అరిటాకులో వేసి కాల్చి తిందామా అని ఉంది నాకైతే. ఇంకా వరుసగా టపా మొత్తం అన్నిటికీ మసాలా అయితే పామేసి తినేద్దాం. ఇంకా టింకు అయితే ఒక పక్క నుంచి చేపలకి అయితే ఘాట్లు పెట్టేస్తున్నాడు. ఇంకా నేను ఒక పక్క నుంచి అయితే మసాలా మొత్తం ఆ ఘాట్లు పెట్టిన దగ్గర అయితే మొత్తం పామేస్తున్నాను అనమాట. ఇంకా లేట్ అయితే అయిపోతుందని ఈ విధంగా వేసేస్తున్నాం. ఇంకా ఫాస్ట్గా మన టింకుకి అయితే ఆకలి వేస్తుందండి బాగా. పైగా ఈ కొండపైకి ఎక్కి అలసిపోయేవారు. ఇంకా చాలా నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి కాళ్ళు. ఇంకా త్వరగా వీటిని అయితే అరిటాకులో కాల్ చేసి ఇప్పుడు తినేద్దామని ఉంది నాకైతే. ఫ్రెండ్స్ ఇక మనం అయితే చూడొచ్చు మీరైతే మొత్తం చేపకి మసాలా మొత్తం పట్టేలా మసాలా అయితే పెట్టేస్తామన్నమాట చేపకి. ఇప్పుడు మనమైతే మొత్తం మంట వెలిగించేసి ఆ నిప్పుల మీద మనం తెచ్చుకున్న అరిటాకుల్లో వీటిని అయితే వేసేసి ఆ నిప్పుల మీద మనమైతే ఈ చేపని అయితే కాలుద్దాం. ఇప్పుడు మంట అయితే అక్కడ చూడొచ్చు, టిక్కు అయితే మొత్తం మంట వెలిగించేస్తున్నాడు అనమాట. ఇంక మొత్తం రెడీ చేస్తున్నారు మంట పెట్టడానికి. మనం కూడా చిన్న సాయం అయితే చేద్దాం. ఎలాగో మనం అయితే మొత్తం మసాలా పామేసాం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి అయితే మనం అగ్గి అయితే పెట్టేద్దాం. ఇంకా ఇంకో అయిపోయిందా? అయిపోతుంది. పెట్టేయాలి ఫాస్ట్గా. ఏంటి చిటికలు పైకి కాలిపోతుంది. ఫ్రెండ్స్ మొదటగా మనం అయితే ఇలాంటి చిన్న చితుకులను అయితే వేద్దాము. అవి ముట్టుకున్నాక మనం పెద్ద దుక్కలు అయితే పెడదాం అనమాట. ఫస్ట్ వేసేద్దాం మనం. ఒకవైపునైతే హగ్గు అయితే పెట్టేసాము. ఇప్పుడు మనమైతే ఈ అరిటాకుని శుభ్రంగా చిన్న ఆకుల కింద కోసేసి మనం తెచ్చిన చేపలను అయితే ఈ అరిటాకులు లోపల పెట్టేసి మొత్తం చుట్టేసి ఇంకా అగ్గులో అయితే వేసేద్దాము. మొత్తం మసాలా పట్టేసిన చేపలను అయితే అరిటాకులో వేసేసి మొత్తం వీటిని అయితే చుట్టేసి ఇంకా మంటలు అయితే వేసేద్దాము.
మనం ఇలా అయితే ఇప్పుడు ఎలా అయితే ఈ అరిటాకును అలాగే చేపల్లో వేసి నేను ఎలాగైతే పెట్టానో అలానే మనమైతే ఇలా 3 అరిటాకులను అయితే ఒక లేయర్ల కింద మొత్తం 3 అరిటాకులు అయితే ఈ చేపలకైతే చుట్టేద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఈ చేపలు అనేవి మొత్తం మాడిపోకుండా చక్కగా ఉడకడానికి అయితే మనం ఈ విధంగా 3 లేయర్ల కింద అయితే మనం అరిటాకులను అయితే చుట్టుకుందాం. ఇంకా అంతే. మనమైతే ఇది ఉంది కదా అరిటాకు మధ్యలో ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని అయితే మనం మొత్తం అరిటాకుతో చేపలను అయితే కప్పేసాం కదా, దాన్ని మనం అగ్గిలో కాల్చేటప్పుడు ఆ అరిటాకులో ఉన్న చేపలు అనేవి బయటికి రాకుండా ఉండడానికి మనమైతే దీన్ని అయితే ఉపయోగిస్తాము. ఇప్పుడు దీంతో అయితే కట్టేస్తే ఇది ఎలాగా పచ్చిది కాబట్టి ఇది కాలిపోయే అవకాశాలు లేవన్నమాట. దీని సహాయంతో ఇప్పుడైతే మనం అరిటాకులో వేసుకున్నాం కదా చేపలని, వాటిని అయితే మనం దీని సహాయంతో ఇప్పుడు కట్టేసి వెనకాల చూస్తున్నారు కదా మంట ఎలాగో కాలుతుంది, ఆ మంటలు అయితే వేద్దాం. ఇంకా ఫస్ట్ ఇక్కడ కట్ట ఇలాగా అడ్డుగా చెప్తాను, ఇటు నుంచి రాని తాడు. ఈ విధంగా టింకు నేను ఈ విధంగా మనమైతే ఈ తాళ్ళ సహాయంతో చుట్టూ కట్టేసామన్నమాట. ఇంకా మనమైతే నిప్పులో అయితే వచ్చేసాడు ఇంకో ఇంకా నిప్పుల్లో అయితే వేద్దాం ఇంకా దీన్ని. ముళ్ళులు ఉన్నాయి రా బాబు, చూడలో ఒకటి వేసుకోవాలి నేను. బాబా మంట ఇంకా అవుతున్నారా ఇంకా ఫ్రెండ్స్. ఇక మనమైతే మంటలు వేసేద్దాం దీన్ని. ఇప్పలా ఓకే ఫ్రెండ్స్, ఇక మంటలు అయితే వేసేసాము. కొంచెం సేపు దాన్ని అయితే ఉడకనిద్దాం. అలాగా లోపల మొత్తం ఉడికాక తీసుకొని మీకైతే టేస్ట్ ఎలా ఉందో చెప్తాం టింకు నేను, అలాగే మనోడు ఇంకొకడు ఉన్నాడు. మొత్తం ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇలా ట్రై చేయడం. మనమైతే అక్కడైతే కాలుతూ ఉన్నాయి చేపలు. మీకైతే ఇలా మా చుట్టుపక్కల ప్రకృతిని అయితే చూపించడానికి ఇలా వచ్చానమాట. చూడొచ్చు మొత్తం చుట్టూ కొండలు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడైతే కాలుస్తున్నాము. ఈ పైన మొత్తం అడవి అనమాట. ఇంకా ఇటువైపు కూడా చూడొచ్చు ఇక్కడైతే ఏ విధంగా పోడు ఉందో. ఆ వెనకాల ఉన్నాయి చూసారా, అవన్నీ కొండపోట్లు అనమాట. చూడొచ్చు మీరైతే. నాకు ఏమైతే ఆడుతున్నారు, ఎవరు దూరం వేస్తే వాళ్ళే విన్నారంట. రెడీ, ఇద్దరు ఒకసారి వేస్తారా? రెడీ 1 2 3. ఇగోండి ఇగోండి ఇగోండి. ఎవరిదో ఇక్కడ ఓడిపోయాడు అయితే. ఈట్రై కారు కోట్లు అరుతున్నట్టు అయ్యేలా అరుతున్నాయి నా నుంచి తెగరిచేస్తున్నాయి. ఆ కొండ మీద అంటావా? చూస్తున్నారు కదా ఆ కొండ కాడ ఈవినింగ్ అయింది. ఆ వెనకాల ఆ కొండ పైన అయితే కొండ కోట్లు ఉంటాయి అన్నమాట. మేము వాటిని కారు కోట్లు అని పిలుస్తాము. అవి అయితే దాని నుంచి తెగ అరిసేస్తున్నాయి అనమాట. ఎందుకంటే సాయంత్రం అయ్యింది కదా, సాయంత్రం వేళలా ఈ కారు కోట్లు అనేవి మేత కోసం కిందకు వచ్చి అలాగా ఏమన్నా మేస్తాయి అనమాట. చీటి తోట ఉంటుంది కదా, ఆ తోటలో అంటే ఏమైనా ఆహారం ఉందేమో వాటి కోసం అయితే ఇలా కిందకు వస్తాయి అనమాట. కిందకు వచ్చి మేసేసి మళ్ళీ రాత్రి అయితే వెళ్ళిపోతాయి. పైగా రాత్రి వేళ అయితే మొత్తం పందులు అయితే దున్నుతాయి అనమాట. పందులు మొత్తం కొండ కింద నుంచి కింద దిగేస్తాయి ఇలాగా. చూడొచ్చు మీరైతే మొత్తం అడివారట. ఇంక మొత్తం ఇదైతే కొండ అనమాట. ఈ కొండపై నుంచి మొత్తం ఈ జీడి తోట ఉంటుంది కిందన. ఈ జీడి తోట కిందకి వచ్చేసి మొత్తం భూమిని అయితే తువ్వేస్తాయి. ఇక్కడ పండిస్తున్న రైతులకైతే ఆ విధంగా ఈ అడవి పందులు
నష్టాన్ని అనేది ఇస్తాయి అనమాట. మొత్తం జీడి మొక్కలు ఉంటాయి కదా, ఆ జీడి మొక్కలు మొదట అయితే తవ్వేస్తాయి. చిన్న చిన్న మొక్కలు అయితే ఉంటాయి, ఇప్పుడిప్పుడు వేసిన మొక్కలు. ఆ మొక్కలు మొదట అయితే తవ్వేస్తాయి అనమాట దుంపల కోసం. తవ్వేయడం వల్ల ఆ ఏర్లు అనేవి చచ్చిపోతాయి అనమాట. చచ్చిపోవడం వల్ల మొత్తం జీడి మొక్కలు వేసినవి అన్నీ మొత్తం జీడి మొక్కలు అయితే చచ్చిపోతాయి. ఆ విధంగా పందులు అయితే దువ్వేస్తాయి అనమాట. మన చేపల దగ్గరకు వచ్చేస్తే మొత్తం ఉడికేసినట్టు ఉంది. చూపిస్తాను మీకు. మొత్తం పైన అయితే కాలిపోయినట్టుందిరా. చూడొచ్చు మీరైతే మన చేపలు మొత్తం రెడీ అయితే అయిపోయి ఉడికే కుమ్మడిమే ఇంకా. అయితే వెనకాల మొత్తం చూడొచ్చు. ఇగోండి చేపలు మొత్తం. ఆ ఆకైతే కాలిపోయి బయటకు వచ్చేసింది అనమాట. మనం కట్టిన తోటలన్నీ బయటకు వచ్చేసాయి. ఉడికేసింది చేప అయితే ఉడికేసింది అంటే ఇంకా ఉడికేసింది చేప అయితే ఉడికేసింది. వాటిని చూస్తుంటేనే నోట్లో నీరైతే కారిపోతుంది. ఇంకా వీటిని అయితే తీసుకొని శుభ్రంగా అరిటాకులు వేసుకొని చెమ్మలు లాగించేద్దాం. లాగించడమే. ఇంకా వీటిని అయితే తీసేద్దాం. చేపల్లో కలిసినవి మొత్తం ఉడికేసాయి కదా, ఇంకా తీసేద్దాం. ఇంకా తీసేద్దాం. మీకు కూడా నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయా? ఒక్కొక్కటిగా తీసేద్దాం. ఇంకా అయితే చాలా బాగా ఉడికే మొత్తం ఉడికే బాబా చూడొచ్చు. బాబా మొక్కలు అట్లా కత్తి కిందనెట్టి లేపే. ఇంకా ఒక మొక్క అయితే దేవుడికి వదిలేసాం. దేవుడు పోయినట్టుంది అది. ఇంకా అక్కడ వదిలే ఇది ఇక్కడ వదిలేద్దాం. ఇంకా అడుగు జంతువులు ఏమన్నా తింటాయి కదా, ఇది వదిలేద్దాం. బయటికి వదిలేద్దాం, లేదా మాడిపోద్ది. ఫ్రెండ్స్ ఇక ఒక చేపనైతే ఇక్కడైతే వేసేసాం అనమాట. ఏమన్నా అడవి జంతువులు ఏమైనా తింటాయని ఇందాక చెప్పాను కదా మీకు, కారుకోట్లు అనేవి ఈ సమయానికి కిందకి దిగుతాయని. ఇంకా ఈ చేపనైతే దానికి ఆహారంగా పనికొస్తుంది. ఇంకా ఎలాగో అది బూడిదలో పడిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడైతే వదిలేసి మనమైతే తీసిన చేపలను అయితే అక్కడ కూర్చొని శుభ్రంగా అరటాకులు వేసుకొని లాయిన్ చేద్దాం. ఇప్పుడు ఇంకా పదండి. ఇక మనమైతే అరటాకులో కాల్చిన చేపనైతే తెచ్చేసుకున్నాము. ఇప్పుడు మీకు దీన్ని తీసి టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాము. ఇంకో రారా, ముక్క అయితే కసక్కన ఉడికిందారా చేప ముక్క. అలా ఉందా? సూపర్ అంటే సూపర్. ఇప్పుడు నేను చెప్తాను అలా ఉందా. బాబా జ్యూసీలాగా మొత్తం మెత్తగా కరెక్ట్గా ఉడికిందనమాట. అలాగే జ్యూస్ కూడా మెత్తగా జావలాగా అయితే అయిపోలేదు, కరెక్ట్గా సాలిడ్గా భలే ఉడికింది అనమాట ముక్క. అలాగే మసాలా కూడా మొత్తం చేపకు మొత్తం పట్టింది. ఇంకా ఈ చేప ముక్కలు అలాగే నేను ఉల్లిపాయలు అయితే తెచ్చుకున్నాము. భలే ఉంటుంది ఈ రెండు కాంబినేషన్. బాబా ఓపరా. మీరు అలాగే ఎప్పుడైనా అరటాకుల్లో చేపలని ఇలా మసాలా తగిలించి ఎప్పుడైనా కాల్చుకొని తిన్నారా? ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అండి సూపర్ ఉంది. ఇంకా మిగతా చేపలను కూడా ఈ విధంగానే అనేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతాము. ఇప్పటికే ఎంత టైం అయిందంటే ఇంకా 2 గంటలకు వచ్చాం. ఇంచుమించు పొద్దున్న 10:30, 11 ఆ టైంకి వచ్చాము. మొత్తం ఎక్కడానికే సగం టైం అయిపోయింది అనమాట. ఈ చేపలు చేయడానికి అదొక టైము, మొత్తం చేసి కడగడానికి చేపలు అయితే 1 గంట అయితే టైం పట్టింది. దానికి సగం టైం పట్టేసింది. ఎక్కిన తర్వాత ఈ మంట ఎట్టడానికి అయితే సగం టైం పట్టేసింది. దానికి ఇంత టైం అయితే పట్టిన తర్వాత మనం ఈ విధంగా అరటాకుల్లో వేసుకొని కాల్చుకొని తింటున్నాం అనమాట. ఇంకా మొత్తం లాంగ్ చేద్దాం. ఇంకా ఎలా ఉంది టింకు? సూపర్ అంటే సూపర్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.